మనం పెట్టిన ప్రతి గింజ మొలకెత్తుతుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పుదీనా మొత్తం హార్వెస్ట్ చేశానండి. చూడండి అసలు ఎంత పుదీనా ఉందంటే ఫ్రెష్‌గా. ఇంకా ఉంచే కొంది కూడా తర్వాత కింద నుంచి వచ్చిన అంట్లకి ప్లేస్ ఉండదు కాబట్టి చూడండి అసలు ఈ ఒక్క కుండీలో బుట్ట నిండిపోయిందండి. నేనేమో ఒక్క చిన్న బుట్ట తీసుకెళ్ళాను. మనకి జోయో బుట్టలో లాస్ట్ సైజ్ వచ్చిద్ది కదా చిన్న బుట్ట, అది నిండిపోయిందనమాట. ఇంకా చూడండి ఇంకా పక్కన డబ్బాలో ఉంది, ఆ పక్కన ఇంకా కుండీలో ఉంది. చాలా వచ్చిందండి అసలు పుదీనా. నాకు తెలిసి ఒక 10 కట్టల దాకా అయ్యి ఉంటుంది, కట్టలు కడితే కనుక. ఇంకా చూడండి కింద నుంచి ఎలా మొలకలు ఉన్నాయో వాటి కోసమని కట్ చేశాను. అందులో పక్కన గోంగూర గింజలు వేసాను కదా, అవి కూడా వచ్చినాయి, వాటికి కూడా ప్లేస్ ఉంటుందని కట్ చేస్తాను అనమాట. చూడండి అసలు మళ్ళీ చూడండి నేను ఎలా నాటేసుకుంటానో. అది నేను ఇంకా మళ్ళీ ఒకవేళ అక్కడ వేర్లు ఉన్నాయనుకోండి, ఇలాగే నేను ఒక 10 కుండీల దాకా గుచ్చేసాను అనమాట పుదీనా. చూడండి అక్కడ చిన్న చిన్న వేర్లు కనిపిస్తున్నాయి కదా, నేను వేలుతో పాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ ఆకులన్నీ తీసేసి సైడ్ కొమ్మలు కట్ చేసేసి నేను మళ్ళీ అక్కడే గుచ్చేస్తాను అనమాట. చూడండి చిన్న కింద పక్కన టబ్బులో గుచ్చుతున్నాను చూడండి. ఇందులో చుక్కకూర ఉంది కదా, మీకు చూపించడం కోసం నేను గుచ్చుతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టానని చూపించాను కదా, అవి కూడా వచ్చేసినాయి అనమాట. అదిగోండి చూడండి లోపలికి అలా వేర్లు గుచ్చేసి కప్పేశాను అంతే. ఇంకా పక్క నుంచి మళ్ళీ అంట్లు వచ్చేస్తాయి మనకి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు పుదీనాను ఎలా నాటుతారు? అంతేనండి, అంతే. ఆ టబ్లో కూడా మనకి పుదీనా ఇంకా రెడీ అయిపోయిద్ది. చాలా కట్ చేశానండి. ఇంకా అన్నిట్లో ఇంకా మల్బరీ కాయలు చూడండి ఎలా పండినాయి, అసలు ఎంత బాగున్నాయో కదా. ఆ చెట్టు నిండా వచ్చిందండి మల్బరీ కాయలు. అదిగోండి మొత్తం మల్బరీ కాయలే. ఇంక ఈ 2 వస్తే కోసేసాను దేవుడికి పెడదామని. ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు చెట్టు నిండా. తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు సైజు పెరిగిందండి. ఇంకా మళ్ళీ తెల్ల లిల్లీ కూడా. బాయ్ బాయ్.